హలో ఫ్రెండ్స్, మరికొద్ది గంటల్లోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మూవీ బ్యాటిల్ రెడీ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా హృతిక్ రోషన్ నటించిన వార్ 2, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినే నాగార్జున నటించిన కూలీ. రెండు సినిమాలు కూడా రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఇది షోస్ ప్రారంభం కాబోతున్నాయి. రెండు కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్న సినిమాలు అనమాట. అంతేకాదు రెండింటి బడ్జెట్ కూడా చాలా భారీ స్థాయిలోనే పెట్టినట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. మనకు నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కూలీకి 400 కోట్లు, 350 నుంచి 400 కోట్లు, అదేవిధంగా వారికి 400 కోట్లు అయినట్టుగా దాంట్లో సమాచారం అయితే ఉంది. అంటే రెండు కలిపి దగ్గర 800 కోట్ల రూపాయల బడ్జెట్. దాని అమ్మిన రేట్ ఇంకా ఎక్కువ అమ్ముతారు. అలాగే రావాల్సిన అంటే హిట్ కావాలంటే రావాల్సినటువంటి వసూళ్లు కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండాలి. అంటే ఈ రెండు సినిమాలే 1000 కోట్ల పైన ఒక మార్కెట్ని అయితే ఒక హైప్ని క్రియేట్ చేయబోతున్న మార్కెట్ పరంగా ఒక 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు జరగాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఆ స్థాయిలో వస్తేనే వీటిని హిట్స్గా మనం పరిగణించాలి. సో ఒక హ్యూజ్ టార్గెట్ అయితే ఖచ్చితంగా ఆ నిర్మాతల మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. వరుసగా సెలవులు వచ్చాయి, అందులో డౌట్ లేదు. ఆగస్టు 15, కృష్ణాష్టమి, వీకెండ్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. కానీ ఇంకొక వారం ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. థర్స్డే ఆర్ ఫ్రైడే రిలీజ్ అయిపోయి ఉంటే ఈ వరలక్ష్మి వ్రతం ఆ వీకెండ్ కూడా కలిసి వచ్చి ఉండేది. కానీ కాస్త లేట్ చేశారేమో అనిపిస్తుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే రెండు సినిమాలకి సంబంధించి వాతావరణం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి అనమాట. నిన్నైతే ఇక్కడ ఎన్టీఆర్ది ఒక టెంపుల్ టైప్లో తయారు చేశారు. మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్తో వస్తుంది కదా సినిమా, దానికి సంబంధించిన కుమారస్వామి గెటప్ వేసి ఎన్టీఆర్కి ఇక్కడ ఈ టెంపుల్ సెటప్ వేశారు. ఈ రాత్రి వర్షం పడిపోయినట్టుంది. రాత్రి అంతా వాన కురుస్తూనే ఉంది. ఆ కురుస్తున్నట్టే ఉందన్నమాట. బుడమేరు దగ్గర ఒక మొదటి వంతెన మునిగిపోయింది, పెద్ద వంతెన అంటారు గుణతల దగ్గర, అది మునిగిపోయింది. కృష్ణానది పొంగి పొరలుతుంది. మరోవైపు అటు గుంటూరు సైడ్ కానీ అదేవిధంగా ఇతర గోదావరి జిల్లాలు ఎలాగా ఎక్కడ చూసినా కూడా వానలు దంచి కొడుతున్నాయి. అటు హైదరాబాద్లో పరిస్థితి ఇలాగే ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈవెన్ దో వార్ 2 అనేది బాలీవుడ్ మూవీ అయినప్పటికీ కూడా ఎక్కువగా వాళ్ళ ఆశలు సౌత్ మీదే పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్న ఒక విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వల్ల ఇక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్కి సంబంధించి కూడా సౌత్లో ఆయనకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు. ఆయనకి కూడా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ రెండు సినిమాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రెండు సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడడము, వర్షాలు విపరీతంగా కురుస్తుండడం మీద నిర్మాతలు కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం మేము సూపర్ హిట్ కొట్టే చూపిస్తాం, ఈ సినిమా కంటెంట్లో ఏమాత్రం విషయం ఉన్నా కూడా రికార్డ్స్ బద్దలైపోతాయని వాళ్ళైతే ఆశాజనకంగా చెప్తూ వస్తున్నారు. మరి వీటి భవిష్యత్తు ఎలా ఉండిపోతుందో తెలియాలంటే మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ కూడా హ్యూజ్ బజ్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఈ రెండు సినిమాల మీద. విచిత్రం ఏంటంటే రెండు కూడా స్ట్రైట్ తెలుగు సినిమాలు కావు. బట్ రెండిట్లోనూ ఇద్దరు తెలుగు సూపర్ స్టార్ నటించారు. వార్ 2లో కో యాక్టర్గా అలాగే మరో హీరోగా అంటే హృతిక్తో పాటుగా మరో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుంటే, కూలీ సినిమాలో విలన్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం తన కెరీర్లో నాగార్జున నటిస్తున్నారు. కింగ్ నాగార్జున ఇంతకుముందు బాలీవుడ్లో అంగారే లాంటి సినిమాలోను, తెలుగులో అంతం లాంటి సినిమాలోను యాంటీ హీరోగా నటించారు ఆయన. బట్ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ విలన్గా నటించడం అనేది, యాంటీ హీరో కాకుండా డైరెక్ట్ విలన్గా నటించడం అనేది కూలీలోనే తొలిసారి జరుగుతుంది. కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం.